తెనాలి రామలింగేశ్వరపేటలోని దేవి చౌక్లో వెంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారి 94వ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం అమ్మవారు విశేష పూల అలంకరణలో శ్రీ సంతాన లక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారి దేవస్థానంలో 94వ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ సంతాన లక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇదే విధంగా ప్రతిరోజు అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అర్చకులు యనమండ్ర లక్ష్మీ నరసింహమూర్తి తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు బాలపూజ జరుగుతుందని, మధ్యాహ్నం 1 గంటకు శ్రీ చక్రార్చన, 7 గంటలకి తీర్థ ప్రసాద వినియోగం ఉంటుందని చెప్పారు. భక్తులు అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహమూర్తి పేర్కొన్నారు. శ్రీమాత్రే నమః. తెనాలి రామలింగేశ్వరపేటలోని దేవి చౌక్లో ఉన్నటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 94వ సంవత్సరం శరన్నవరాత్రోత్సవాలు చాలా సరిగా ప్రారంభమైనాయి. ఈరోజు 5వ రోజు. ఈ యొక్క రోజున అమ్మవారు సంతాన లక్ష్మి అవతారంలో కనిపిస్తున్నారు. అందరూ కూడా దర్శనం చేసుకొని తరించాల్సిందిగా కోరుతున్నాం. రేపు శుక్రవారం నాడు ధనలక్ష్మి అమ్మవారి అవతారము. ఈ అవతారాన్ని కూడా అందరూ కూడా వచ్చి దర్శించుకొని తీర్థార్థులు కావాల్సిందిగా చెప్తున్నాను. మరి రేపు ఈరోజు సాయంకాలం 9 బాలపూజ పూర్తయింది. సాయంకాలం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంకాలం దాకా శ్రీచక్రార్చన పూజ అవుతుంది. అందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకొని తరించవలసిందిగా కోరుతున్నాను.